కాంగ్రెస్ చేసిన తప్పు. మహిళ అని విచక్షణ కోల్పోయి తన ఒక సాటి మహిళ పైన ఒక వ్యాఖ్యలు చేయడం కొండా సురేఖ గారు తప్పు. వాళ్ళు తప్పు చేశారని మీరు కూడా తప్పు చేయడం తప్పు. విచక్షణ కోల్పోయి మాట్లాడడం చాలా పెద్ద తప్పు. అదే ఒక కార్యకర్త అయితే అనుకోవచ్చు, మీరు ఒక మహిళా మంత్రి స్థానంలో ఉన్నారు, ఒక హోదా, ఒక హుందాతనం, ఒక హోదా, మీరు ఒక మాట మాట్లాడితే దేశవ్యాప్తంగా చూస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ నేషనల్ పార్టీ. సో ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్క వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో తప్పకుండా దీనికి కొండా సురేఖ గారు క్షమాపణలు చెప్పాలి. నన్ను అడిగితే చాలామంది కూడా సస్పెండ్ చేయాలని, పబ్లిక్ కూడా ఏంది రాజకీయాలు అని చెప్పి చాలామంది వెక్స్ అయిపోయి ఉన్నారు. సో ఇందులో ఇద్దరిది తప్పు ఉంది, ఒకడు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు. సో డెఫినెట్గా ఇద్దరిది తప్పు ఉంది. అండ్ ముఖ్యంగా దీన్ని కావాలనే చేసినట్టు కూడా క్లియర్గా తెలుస్తుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే కావాలనే చేసింది, హైడ్రా టాపిక్ డైవర్ట్ చేయడానికి, డైవర్షనల్ పాలిటిక్స్ లాగా కూడా కనబడతా ఉంది. కానీ దీనికోసం ఒక మహిళను వాడుకోవడం అనేది దౌర్భాగ్యకరం. నెక్స్ట్ ఎనీవేస్ ఇక్కడ చూసినట్టయితే ఫీజు బకాయిలు 6,000 కోట్లు. ఎస్, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. మనము చాలా రోజుల నుండి దీని గురించి అడుగుతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్లు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా రాకపోవడం అనేది చాలా బాధాకరం. మాట్లాడాల్సినటువంటి వాటిపైన మాట్లాడరు, స్పందించాల్సినటువంటి పైన స్పందించరు. విద్య అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటిది పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్లు లేకుండా అయిపోయింది పరిస్థితి. సో ప్రతిరోజు అడుగుతూ ఉన్నాం దీని గురించి. అండ్ ముఖ్యంగా ఫీజు బకాయిలు 6,000 కోట్లు. బీఆర్ఎస్ హయాంలోనే చెల్లింపులు బంద్. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన విడుదల కాని నిధులు. వన్ టైం సెటిల్మెంట్పై ప్రభుత్వం దృష్టి. సాధ్యం కాదని చెప్తున్న కాలేజీల యాజమాన్యాలు. బీటెక్, బీ.ఫార్మసీ పాస్ అయిన విద్యార్థులపై బకాయిలు కోసం ఒత్తిడి. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ. తాజాగా నర్సింగ్ విద్యార్థులది ఇదే పరిస్థితి. స్టాఫ్ నర్సుల భర్తీ నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం క్యూ. 60 నుండి 70,000 ఇవ్వాల్సిందేనంటున్న కళాశాలలు. డిఎంఈకి ఫిర్యాదులు విచారణ కమిటీ. ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో జీవన్యం కోర్స్ చేసిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం వెళ్తే యాజమాన్యాలు 60 నుండి 70,000 డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, ఆ డబ్బును విద్యార్థులే చెల్లించాలని అంటున్నాయి. స్టాఫ్ నర్స్ పోస్టులు దరఖాస్తు గడువు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. డిఎంఈకి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో బీటెక్, బీ.ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులది ఏటా ఇదే పరిస్థితి. ఫైనల్ ఇయర్ తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటుండడంతో అంత మొత్తం కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల నుంచి సర్టిఫికెట్ల సమయానికి తెచ్చుకోలేక పీజీఈ సెట్లో సీటు సాధించి వదులుకున్న వారు 100ల్లో ఉండడం గమనార్హం. ఇదే ఫీజు రియంబర్స్మెంట్ గురించి 10 రోజుల నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా. సుమారుగా 10 డేస్ గురించి కూడా నేను మాట్లాడుతూ ఉన్నా. రీసెంట్గా మైపాల్ యాదవ్ గారు పెట్టినటువంటి రౌండ్ టేబుల్ చర్చలో కూడా దీని గురించి నేను ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలామంది విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. ఇక్కడ కేవలం నర్సుల గురించే రాయడం జరిగింది, స్టాఫ్ నర్సుల కాలేజీల గురించి రాయడం జరిగింది. కానీ నేను బీటెక్ కాలేజ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీలలో కూడా ఇదే పరిస్థితి. విద్యార్థులకు టీసీ ఇవ్వమంటున్నారు, సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు. దానికి కారణం గవర్నమెంట్ చెల్లించాల్సినటువంటి మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రాకపోవడమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఎంటెక్ కౌన్సిలింగ్కి సమయం అయింది, ఇక్కడ చూస్తే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. వీళ్ళు ఎంటెక్ పీజీ కౌన్సిలింగ్కి వెళ్దామంటే లేదు. పోనీ ఇంకొంతమంది ఉద్యోగంకి వెళ్దామన్నా సర్టిఫికెట్లు కావాల్సిందే, ఏమైనా కావాల్సిందే. కానీ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదు. చీమ, నేను చెప్తున్నా కదా, ఇవన్నీ గాలికి వదిలేసి ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా గాలికి వదిలేసి ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నది. మరి బీసీ విద్యార్థులు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. సబ్బండ వర్గాలు ఫీజు రియంబర్స్మెంట్ల కోసం ఎదురు చూసే పిల్లలు ఉంటే, మరో పక్క ఇక్కడ జరిగేది ఒకటి, బీసీ నాయకులు మాట్లాడేది ఒకటి. దీని గురించి కొట్లాడమంటే ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ అయి ఉండి మల్లన్న ఒక్క ముక్క మాట్లాడు. మరి ఆయనకి ఏమైందో అమ్మవారే కాపాడాలి. మరి
ఆయన జర బుర్రని సరిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ల గురించి ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీగా బాధ్యత ఉందా లేదా? మాట్లాడాలన్నా మాట్లాడద్దా? దీని గురించి మాట్లాడే బాధ్యత లేదా మీ పైన? సో వీటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం మీకు లేదా? సో ఇక్కడ జరిగేదేంది? దాంట్లో మీరు అన్నారు రెడ్డిలు ఓసీలు ఎవరు ఓట్లు వేయద్దు అదే వేయద్దు అన్నారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మాత్రం తీసుకున్నారు, ఓసీల నుంచి రావాల్సిన డబ్బులన్నీ తీసుకున్నారు. ఎస్టీ ఎస్సీలు కూడా మీకు మద్దతు పలుకుతూ మీ అకౌంట్లో పైసలు వేసినారు. చాలామంది బిల్డర్ రెడ్డిలకు సంబంధించిన బిల్డర్లను కూడా మీరు బ్లాక్మెయిల్ చేసినారు. బోడుప్పల్లో చాలామంది ఉన్నారు. సరే ఇవన్నీ మళ్ళీ డీవియేట్ అయిపోతుంది, వేరే దాంట్లోకి వెళ్ళిపోతాయి. సరే ఇవన్నీ పక్కన పెడితే మరి బీసీలో విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కదా, మరి దాని గురించి ఏదైనా మాట్లాడినావా? బీసీకే ప్రత్యేకంగా ఎమ్మెల్సీ ఉందా? కాదు కదా. పట్టభద్రులు ఏ రిజర్వేషన్లో అన్ని రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పట్టభద్రుల గురించి మల్లన్న గారు మాట్లాడాలి బాధ్యత తీసుకొని. ఏం ఊరికనే వచ్చింది అనుకున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ల గురించి పోయి రేవంత్ రెడ్డి దగ్గర మాట్లాడరా, వచ్చే బాధ్యత లేదా? అట్లీస్ట్ మార్నింగ్ న్యూస్లో కూడా ప్రస్తావించవు దీని గురించి మాట్లాడరు. గత 10 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. పోనీ అట్లీస్ట్ మేము మాట్లాడిన తర్వాతనన్నా మీరు మాట్లాడతారా అంటే గది లేదు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రతి ఒక్కరు కూడా అడగండి, ఇంటలెక్చువల్స్ మాట్లాడండి. కోదండరామ్ సార్ ఎక్కడ పోయినారు సార్? అక్కునూరి మురళి గారు మీరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే చాలామంది ఉన్నారు మాట్లాడాల్సినటువంటి వాళ్ళు. సో ఫీజు రియంబర్స్మెంట్ రాక ప్రైవేట్ కాలేజ్లో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు పిల్లల్ని. సో వాళ్ళ గురించి మీరు ఒక ఇంటలెక్చువల్స్గా, సోషల్ యాక్టివిస్ట్గా, రీసెంట్గా కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను. అక్కునూరి మురళి గారు, సో తప్పకుండా మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడండి, వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్లో ఏమని చెప్పండి. కోదండరామ్ గారు ఏమైపోయినారు? మీరు అయిపోయింది, ఎమ్మెల్సీ ఇవ్వగానే సైలెంట్ అయిపోయినారు. ఎందుకు? పదవుల కోసమైనా రాజకీయం కాదు కదా. మీరు పోయినప్పుడు దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం మీకు కూడా ఉంది కోదండరామ్ గారు అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా మీకు చెప్పేంతోలం కాదు, కానీ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకగా మాట్లాడే బాధ్యత మా పైన ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మాట్లాడుతున్నాం, అడుగుతున్నాం. మీరు అడగాల్సినటువంటి బాధ్యత మీ పైన కూడా ఉన్నది, కాంగ్రెస్ అధిష్టానాన్ని. సో ఎట్లాగో యూత్ డిక్లరేషన్ ఫెయిల్ అయింది, ఇవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. మీరు ఇస్తారన్న నిరుద్యోగ భృతి ఎవ్వడు కూడా వస్తలేదు. అసలు భృతి ఎప్పుడు చెప్పినామంటున్నాడు బట్టి లాంటి వాళ్ళు అయితే. సో ఇదా మీరు చేసే పాలన? విద్యార్థులకు ఏం మేలు చేసినారండి? 9 విద్యాశాఖ మంత్రే లేదు మన దౌర్భాగ్యం. ఊరుకోవమ్మా, ఊరుకో, తుతు అంటావు అని అంటారు మీరు. కానీ నేను చెప్తున్నా, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. చాలా యూనివర్సిటీకి వీసీస్ నియామకాలు ఇంకా ప్రాసెస్లోనే ఉన్నది. విద్యాశాఖ కల్లోలం అవుతోంది. ఈ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ల గురించి వినతి పత్రాలు ఇవ్వాలన్నా విద్యాశాఖ మంత్రి ఉండాలి. ఈయన గారు ఎక్కడెక్కడనో పోయి వేలు పెట్టొస్తాడు, ఎవరు? మా రేవంత్ రెడ్డి గారు. కానీ ఇక్కడ మాట్లాడినయ్యా అంటే చెప్పమని ప్రెస్ మీట్ పెట్టి ఫీజు రియంబర్స్మెంట్లు ఎప్పుడేస్తారో చెప్పమని రేవంత్ రెడ్డి గారిని. విద్యాశాఖ ఆయన హ్యాండ్ ఓవర్లోనే పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు మల్లన్న గారి భార్య గారికి టీచర్ ట్రాన్స్ఫర్ కావాలంటేనేమో మల్లన్న గారి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారు, అక్కడ పోయి ట్రాన్స్ఫర్ చేయించుకొని వస్తారు. కానీ ఫీజు రియంబర్స్మెంట్ల గురించి మీరు వినతి పత్రాలు ఇచ్చి కలవలేరా రేవంత్ రెడ్డిని? ఇవ్వండి, విద్యార్థులు బాధపడుతున్నారని ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ హోదాలో పోయి రేవంత్ రెడ్డి గారిని మీరు అడిగి మరి విద్యార్థులకి నాకు ఇవ్వండి ఫీజు రియంబర్స్మెంట్, ఒక ఎమ్మెల్సీగా అడుగుతున్నా, నా పరువు పోతుంది, ఇవన్నీ మాట్లాడే మాటలు కావా? పోయి రేవంత్ రెడ్డి గారిని అడగక్కర్లే, తీసుకురావక్కర్లే, అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయక్కర్లే. ఇంతమంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఒక్కరంటే ఒకళ్ళు మాట్లాడరు. నెల రోజుల నుంచి జరుగుతూ ఉందండి ఇది, నెల రోజుల నుంచి. మల్లారెడ్డి, గురునానక్, ఇంకా చెప్పాలంటే చాలా ప్రైవేట్ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరని చాలామంది విద్యార్థులు రోడ్డు మీద పడే పరిస్థితి, కౌన్సిలింగ్లు అటెండ్ కాని పరిస్థితి. ఎంటెక్ వెళ్ళాలన్నా, ఉద్యోగం చేయాలన్నా సర్టిఫికెట్లు కావాలి, ఏది చేయాలన్నా ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. చీమ కూడా కుట్టినట్టు లేదు కదా మీకు, చీమ కూడా. తొమ్మిది నెలల్లో 111 లక్షల కోట్లు. షేర్ బజారులో కాసుల పంట, భారీగా పెరిగిన మదపరుల సంపద. దేశ మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి. సెన్సెక్స్ 12,026 పాయింట్ల వృద్ధి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్పై తీవ్ర ప్రభావం. చమురు దిగుమతుల్లో 80% గల్ఫ్ నుంచే. పశ్చిమాసియాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు. అక్కడ ఉద్యోగాల్లో 90 లక్షల మంది భారతీయులు. దేశానికి భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం. ఘర్షణలతో విదేశాంగ విధానం పైన ప్రభావం. ఖచ్చితంగా నేను నిన్ననే స్పెషల్గా చెప్పడం జరిగింది. ఇది ఒక దేశపు సమస్య కాదు. ఒక్క దేశంలో యుద్ధం ప్రకటించిన అన్ని దేశాలకే ఇబ్బంది అవుతుంది. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. దీని గురించి నిన్న కూడా నేను స్పెషల్ స్టోరీ చెప్పడం జరిగింది. వచ్చిన క్షిపణి వచ్చినట్టే ఇరాన్ దాడిని సమర్థంగా అడ్డుకున్న ఇజ్రాయెల్. కొన్ని ఆఫీసుల నిర్వహణ ప్రదేశాల ధ్వంసం మినహా పెద్ద స్థాయి నష్టం ఏది జరగలేదని వెల్లడి. ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్. ఇరాక్ గగనతలంలో ఇజ్రాయెల్ జట్లు. ఖతార్కు ఇరాన్ అధ్యక్షుడు. ఇజ్రాయెల్కు దన్నుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇరాన్ క్షిపణుల అడ్డగింత. హెచ్చరికలు లేకుండా మహిళలు, పిల్లల్ని మూకుమ్మడిగా చంపేస్తున్నారు లెబనాన్. ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన. మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉన్న ట్రంప్. ఇక్కడ చూస్తే ధాన్యం టెండర్లలో దగ. రైస్ మిల్లుల్లో కనిపించని ధాన్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని మిల్లర్లపై టెండర్ ఏజెన్సీల ఒత్తిడి. టెండర్ ధర కంటే కూడా 200 ఎక్కువ ఇవ్వాలని డిమాండ్. ఇరు వర్గాల్లో తెగని పంచాయతీ. 38 లక్షల టన్నుల 9.5 లక్షల టన్నుల ధాన్యం సొమ్ము రికవరీ. పౌర సరఫరాల సంస్థకు రావాల్సిన 5,700 కోట్ల ఆదాయానికి బ్రేక్. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 2,000 కోట్ల విలువ చేసే 560 కిలోల కొకైన్ సీజ్. 4 అరెస్ట్. ఏందో ఎవడి బాధ వాళ్ళది. పట్టుకోండి. ఎస్, డిజిటల్ దోస్త్. స్నేహం చేయడమే మీ బలహీనత అయితే ప్రపంచంలో మీ అంత బలవంతుడు ఎవరు లేరు అని ఓ ఆంగ్ల కవి మైత్రికి ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఎస్, ఇజ్రాయెల్ లక్ష్యం ఖమేని. ఇరాన్ అణుస్థావరాలు, చమురు క్షేత్రాలపై గురి. ఆ దేశ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే ధ్యేయం. భద్రతా క్యాబినెట్తో నెతన్యాహు భేటీ. ఏ క్షణమైన దాడులు. లెబనాన్లోకి ప్రవేశించిన ఐడిఎఫ్. హెజ్బొల్లాతో హోరాహోరీగా భూతల దాడులు. ఘర్షణలో 8 మంది ఇజ్రాయెల్ సైనికుల మృతి. పశ్చిమాసియాలో క్షణం భయం. మూసీ కుంభకోణం వెనుక రాహుల్. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్నారు. పిల్లాడు పిలిచినా వస్తానన్న ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? కేటీఆర్ తీవ్ర ఆరోపణలు. ఎస్, ఇక్కడ చూస్తే హైడ్రాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం? ఆ పేరుతో మా పార్టీ నేతలు రూపాయి వసూలు చేసినట్లు నిరూపించగలరా? కేటీఆర్కి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్. బారాసా నేతలు దాదాపు 800 చెరువులను కబ్జా చేశారని ఆరోపణ. ఏ రకంగా చూడొచ్చు ఈ వ్యాఖ్యలను? మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియదా ఏం జరుగుతుంది వెనకాల అనేది? సో మా అందరికీ క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ఉంది ఏం జరుగుతుంది అనేది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎస్, చెరువులు బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేస్తారంటే మీరు ధ్వంసం చేయడం అనేది వాస్తవం అయితే ఇల్లు కట్టుకోలేని వాళ్ళని మీరు ధ్వంసం చేయండి. పొలిటికల్ లీడర్ ఉన్న ఇళ్ళని ధ్వంసం చేయండి. కానీ ఎవరో బినామీల పేర్ల మీద బిల్డర్లు కట్టి అమ్మేస్తే సామాన్యులు కొనుక్కున్నారు. ఆ సామాన్యుల మీద మీ రాజకీయ కక్షల కోసం సామాన్యులను ఎందుకు బలి చేస్తారని నేను అడిగినటువంటి ప్రశ్నకు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ దగ్గర సమాధానం ఉందా? ఉంటే కనుక దయచేసి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. సీతారామ పన్నుల్లో మరో ముందడుగు. 2,000 కోట్ల డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి రేపో మాపో టెండర్ ప్రకటన.
త్వరలో మరో 2,000 కోట్ల పనుల కట. సో విజయవంతమైన ఉద్యమం స్వచ్ఛ భారత్ ఇటువంటి ప్రయత్నాలతోనే దేశం పరిశుభ్రం. స్వచ్ఛతా కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ. నెక్స్ట్ ఆదాబ్ చూసినట్టయితే రియల్ ఎస్టేట్ నేల చూపు. గ్రేటర్ సిటీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ జీరో. గతేడాది ఆగస్టు నుంచి పడిపోయిన వ్యాపారం. హైడ్రా ఎఫెక్ట్తో కొనుగోలుదారుల్లో గుబులు. గత ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన భూముల ధరలు. క్రయ విక్రయాలు చేసే కమిషన్దారుల పరిస్థితి దయనీయం. రియల్ ఎస్టేట్ను నమ్ముకున్న అన్ని రంగాలు దివాలా. సేల్స్ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బిల్డర్స్ అండ్ పెట్టుబడిదారులు. ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది. భవన నిర్మాణ రంగంలో నిరుద్యోగులకు ఉపాధి. నేడు రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడంతో రోడ్డున పడ్డ అభాగ్యులు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు జిల్లాల్లో పట్టణ ప్రాంతాల్లోనూ కూడా రియల్ ఎస్టేట్ ఢమాలన్నది. రియల్ వ్యాపారంలో బిజినెస్ లేక ఆ రంగాన్ని నమ్ముకొని బతికే వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్క రియల్ ఎస్టేట్ వల్ల ఎంతోమంది లక్షలాది మంది పబ్లిక్ రియల్ ఎస్టేట్ మీదనే బతుకుతూ ఉన్నారు. అండ్ అలాగే కట్టడాలు, సో సిమెంట్ బిజినెస్, ఇటుకలు, మట్టి, ట్రాక్టర్లు, లారీలు, కూలీలు, సో ఇంతమందికి లింక్ అయినటువంటి ఈ రియల్ ఎస్టేట్. నేను మీకు మొన్ననే చెప్పిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల కోట్ల రూపాయలు, మీరు విన్నది నిజమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లో ఆగిపోయినాయి. కొనడం లేదు, అమ్మడం లేదు, పైసా లేదు. సో పెద్ద పెద్ద బిల్డర్లు కూడా సైలెంట్గా ఉన్నారు. డబ్బులు ఎక్కడ ఎవరికి పుట్టట్లే. సో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ లేక మిగిలిన బిజినెస్లు కూడా డల్ అయిపోయినాయి. ఎందుకంటే ఒకదానికొకటి లింక్ ఉంది కాబట్టి. సో నేను మొన్ననే చెప్పిన, లాస్ట్ వారమే చెప్పిన, సో రియల్ ఎస్టేట్ మొత్తం ఢమాల్ డిబేమల్ అన్నది. మొట్టమొదటిసారిగా తెలంగాణ బీద తెలంగాణ అప్పుల పాలైపోయిందని చెప్పి బడ్జెట్లో ఎప్పుడైతే చెప్పినారో కొత్తగా ఇన్వెస్టర్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టట్లే. పాయింట్ నెంబర్ 1. మాడోడి సేట్లు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లే. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఈ హైడ్రా ఏది కొనాలో ఏది కొనొద్దో అర్థం కాక బిల్డర్లు కడితే ఒక బాధ, కట్టకపోతే ఒక బాధ, ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక బాధ, పెట్టకుంటే ఒక బాధ. సో ఇటువంటివన్నీ కూడా ఉన్నటువంటి తరుణంలో మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎవడన్నా కొనాలన్నా అమ్మాలన్నా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. సో ఎక్కడ చూస్తున్నారు ఒకప్పుడు ఆంధ్రోళ్ళు ఇక్కడ తెలంగాణలో వచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆంధ్రాకి పారిపోయి ఆడ ఇన్వెస్ట్మెంట్లు పెడతామని పోతున్నారు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ ఆంధ్ర వైపు చూస్తూ ఉన్నారు. ఇది బహిరంగ సత్యం, ఎవడు అవునన్నా కాదన్నా. రియల్ ఎస్టేట్ మార్కెట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయి. 3 లక్షల కోట్లు అంటే మీరు ఎప్పుడైనా కనీ విని ఎరగనటువంటి ఇంత లావాదేవీలు జరుగుతాయా రియల్ ఎస్టేట్లో అంటే ఎస్. సగం తెలంగాణ రెవెన్యూ వచ్చేసి దీని మీదనే ట్యాక్సులు. మనకి అత్యధిక రెవెన్యూ ఒకటి లిక్కర్ వల్ల, ఇంకోటి రెవెన్యూ వల్ల, ఇంకోటి రియల్ ఎస్టేట్ వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి. సో అటువంటి రియల్ ఎస్టేట్ మార్కెటే ఆగిపోతే మరి అంత పెద్ద ఎత్తున 3 లక్షల కోట్లు ఆగిపోతే ఆ 3 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నటువంటి మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంది అనేది ఒక్కసారి ఆలోచించండి. దీనికి కారకులు ఎవరు స్పెషల్గా నేను చెప్పక్కర్లే. మా తెలంగాణ ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. చీపురు పట్టిన ప్రధాని మోదీ విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్లో మోడీ గారు. మహాత్ముడికి ఘనంగా నివాళి. రాజ్ఘాట్ వద్ద రాష్ట్రపతి ప్రధాని నివాళి. కమలం నయా యాక్షన్. కాంగ్రెస్ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం. మూసీ బాధితులకు అండగా బీజేపీ పోరాటం. నేటి నుంచే కూల్చివేతలపై రంగంలోకి. మూసీ బాధితులను పరామర్శించిన కిషన్ రెడ్డి. నేను నిన్ననే కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి, అండ్ అలాగే బీజేపీ ఐటీ సెల్కి కూడా నిన్ననే కౌంటర్ ఇవ్వడం జరిగింది. మొన్న అనుకుంటా మాట్లాడింది. ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యిండ్రు సార్, ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ 155వ జయంతి. బాపు ఘాట్ వద్ద గవర్నర్ దంపతుల పుష్పాంజలి. పీకే కొత్త పార్టీ. జన్ సురాజ్ పార్టీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు. పార్టీ 2 ఏళ్లుగా క్రియాశీలకంగా ఉన్నట్లు వెల్లడి.
మీకు దండం సార్. ఇప్పుడు మీ ఇన్ని పార్టీల మధ్యలో మీ పార్టీ ఒకటి తక్కువైంది. ఏంది ఇది? జన్ సురాజ్ పార్టీ అంట. ఇదంతా ఎవరి డబ్బు? ఎవరి డబ్బు అండి? బీఆర్ఎస్ వాళ్ళు స్ట్రాటజీ తీసుకుపోయి పీకేకి ఇచ్చిర్రు. ఆంధ్రాలో జగన్ పీకేకి ఇచ్చిండు. చాలామంది పీకేకి ఇచ్చి 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 వీళ్ళ బ్లాక్ మనీ మొత్తం తోటి ఈయన పార్టీ పెడుతుండు. సో అట్లా తెలంగాణ ఆంధ్రాలో ఇంతమంది ఉంటే దేశవ్యాప్తంగా ఎంతమంది కస్టమర్స్ ఉండాలి పీకేకి? మరి వాళ్ళందరూ దోచుకునే డబ్బు అంతా ఎవరిది? ప్రజలదే కదా. వివిధ రూపాల్లో ట్యాక్సులు కట్టిన వాళ్ళదే కదా, పబ్లిక్దే కదా, కమిషన్ల ద్వారా దాచుకున్న డబ్బే కదా. అవునా కాదా? మనలో మన మాట. అది ఆ పార్టీ ఈ పార్టీ అని పక్కన పెడితే పీకేకి వచ్చిన డబ్బులన్నీ ఇక్కడ నుంచే. ఇప్పుడు సునీల్ కనుగోలు ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకయ్యా ఇటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి వచ్చింది? ఎవరి వల్ల అంటే అందరు రేవంత్ రెడ్డి అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డికి అడ్డమైన సలహాలు ఇచ్చేది ఎవడు? 6 గ్యారెంటీలు మేనిఫెస్టోలో పెట్టింది ఎవరు? సునీల్ కనుగోలే కదా. మరి ఇక్కడ ఎవరిది తప్పు? సునీల్ కనుగోలుదే కదా తప్పు. రేపటి రోజున కర్ణాటకలో అక్కడ సక్సెస్ అయ్యిండు, అక్కడ గెలిచిందని సంకలు కుదుక్కొని తెలంగాణకు తీసుకొచ్చే సునీల్ కనుగోల్ని. ఇక్కడ తెలంగాణలో ఏమైనా వెలగబెట్టిండా అంటే ఈడ కూడా మొత్తం ప్రభుత్వం ఫెయిలు. కర్ణాటకలో సిద్ధరామయ్య జైలుకి పోయేటట్టున్నాడు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి ఏమో మరి ఓటుకు నోటు కేసు వచ్చింది, నేను దాని గురించి మాట్లాడలేను. మొత్తానికైతే 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి. ఈ ఐడియాలు ఇచ్చినటువంటి స్ట్రాటజిస్ట్ ఎవరు? గొప్ప గొప్ప ఐడియాలు ఇచ్చినటువంటి స్ట్రాటజిస్ట్ ఎవరు? సునీల్ కనుగోలే కదా. ఇప్పుడు ఇక్కడ పోయి అక్కడ హర్యానాలో కూడా వేలు పెడతాడు. హర్యానా పబ్లిక్ కూడా రోడ్డు మీద పడేస్తాడు. అయిపోయింది. అక్కడ అయిపోయినాక ఇక మిగిలింది ఏంది? ఢిల్లీకి పోయి మళ్ళీ అక్కడనే వేలు పెట్టి వస్తాడు. వీళ్ళు ఉన్నంత కాలము ఇట్లనే ఉంటుంది. ఇక ప్రజలు జర అప్రమత్తం అవ్వాలి, ఇక లాభం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఓ అభినవ గ్లోబల్స్గా మారాడు. రాహుల్ గాంధీ హైడ్రాను వెనకుండి నడిపిస్తున్నారు. మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ లూటిఫికేషన్. ఎల్బీ నగర్లో పర్యటిస్తా, ఎవరవుతారో